అడుగుదాం. అంటే తల్లి అన్నాక రైట్. సత్యవతి గారు వినిపిస్తుందా అండి? మేడం మీ వాయిస్ క్లియర్ గా లేదు. సత్యవతి గారు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే మేడం, చెప్పండి. ఓకే, మనం చూసుకుంటే ఒక తల్లి నవమాసాలు పెంచి కని తర్వాత పెంచడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా తీసుకుంటుంది. తన బిడ్డ ఎలా ఏ దారికి పోకుండా అంటే చెడు మార్గంలోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిది. తండ్రిది అంటే సంపాదిస్తారు, తీసుకొచ్చిస్తారు. కానీ ఇక్కడ సమాజం ఏదైనా తప్పు చేసిందంటే బిడ్డ తల్లినే అడుగుతుంది క్వశ్చన్, ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో ఉండి అని. తన భర్త అడగొచ్చు, తన బంధువులు అడగొచ్చు. కానీ తల్లి ఇక్కడ తన బిడ్డ తప్పుడు మార్గంలోకి వెళ్ళకూడదని చూసుకునేది తల్లి బాధ్యతగా చూసుకుంది. ఈరోజు అంజలి అనేది అంజలి శివ ఇద్దరూ కలిసి తన తల్లి అడ్డొస్తుంది, తన ప్రేమకి తనని క్వశ్చన్ చేస్తుంది అంటూ తల్లిని చంపడం అసలు ఇది దుర్మార్గం. అసలు ఎలా చూడాలంటారు ఇలాంటి చర్యలు? అంటే తల్లిని ప్రేమ కోసం చంపేయాల్సిన అవసరం ఏంటి మేడం? ఆ అమ్మాయి అయితే మైనరు, అందులో మనకు ఆ విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. వాళ్ళకు సంబంధించిన అంటే ముఖ్యంగా పర్టికులర్ గా ఈ ఘటన వరకు పరిమితమై మనం మాట్లాడుకుందాము. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఇందాక ఒక మేడం మాట్లాడారు. మేడం చెప్పినట్టు బాధ్యత అంతా తల్లిది కాబట్టే ఇట్లా జరిగింది. తల్లి మాత్రమే పిల్లల్ని సన్మార్గంలో పెట్టాలి. అది అది ఇదేదో అంటే సొసైటీ ఒక పెట్టేసినట్లుగా, సొసైటీ ఒక ఇచ్చినట్లుగా, అంటే తల్లి మాత్రమే బాధ్యత అనేది చెప్పినట్లుగా మాట్లాడుకోవడం అనేది ఇక్కడ అసందర్భము, అనవసరం కూడా. ఎందుకంటున్నానంటే తల్లి ఒక్క బాధ్యతే కాదు. ఒకవేళ తల్లి బాధ్యతే అయితే తల్లి చెప్పినట్టుగానే పిల్లలు వింటారు. కానీ ఆ పిల్లల మీద చాలా చాలా రకాల ప్రభావాలు పడుతున్నాయి. ఇప్పుడు బయట సొసైటీ ఎట్లా ఉంది అనేది చాలా ప్రధానమైనటువంటి కారణము. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళ ప్రభావాలు పిల్లల మీద పడతాయి. ముఖ్యంగా సినిమా ప్రభావాలు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అయితే ఏ ఒక్క సినిమా కూడా ఇది ఒక కుటుంబం మొత్తం పోయి కూర్చొని చూసి అందులో నుంచి ఒక మెసేజ్, నీతివంతమైనటువంటి ఒక మెసేజ్ని తీసుకొని దాన్ని వాళ్ళ లైఫ్లోకి అనువదించుకునే వైపుగా అసలు ఏ సినిమాలు కానీ, ఏ సీరియల్స్ కానీ, ఏ షార్ట్ ఫిలిమ్స్ కానీ లేని సందర్భం. ఇలాంటి సమయంలో ముఖ్యంగా ఒక తండ్రి పోషణలో లేని పిల్లలు, కుటుంబము కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి తల్లి పొద్దున్న లేస్తే బయటికి పోయి సంపాదిస్తేనే ఆ కుటుంబం నడిచే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పిల్లల మీద మరి ఎలాంటి ప్రభావాలు పడతాయి అంటే కేవలము ప్రభుత్వాల బాధ్యత లేకుండా, సమాజం బాధ్యత లేకుండా కేవలం తల్లి బాధ్యతనే అని చెప్పేసి ఒక నేరం జరగగానే తల్లి మీద తోసేసి తల్లిని నేరస్తురాలుగా చిత్రీకరించడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఎందుకంటే మనం మన కుటుంబాలలో చూస్తుంటాము. ఎందుకంటే తల్లి ఎంతసేపు మంచిగా ఉండడం కోసము చెప్తూ ఉంటుంది, ఏదైనా తప్పు చేస్తే దండిస్తూ ఉంటుంది. మీరు చూడండి, చాలా కుటుంబాలలో అమ్మ ఏది చెప్పినా అర్థం చేసుకోదు. అమ్మ నన్ను ప్రతిసారి ఇన్సిస్ట్ చేస్తుంటుంది, చదువుకోమనో లేకపోతే పని చేయమనో లేకపోతే ఇలా ఉండమనో అలా ఉండమనో ప్రతిదీ కూడా చెప్తూ ఉంటది అని చెప్పేసి కోపాలు పెంచుకునే పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళని కుటుంబంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు మొబిలైజ్ చేస్తారు. చాలా కుటుంబాలు అట్లా సఫర్ అవుతున్న కుటుంబాలు ఇప్పుడు సమాజంలో ఉన్నాయి. ఇంకా ఇట్లాంటి కొంచెం డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో తల్లి పొద్దున్న లేస్తే పోయి పనిచేయడానికి వెళ్తున్నప్పుడు ఆ పిల్లలు మొత్తం ఎవరి నుంచి నేర్చుకుంటారు? కల్చర్కు సంబంధించింది ఒకటి టీవీ సినిమాలు, రెండవది సమాజంలో ఉన్న ఎవరైతే వాళ్ళని దగ్గరగా తీస్తారో, ఎవరైతే వాళ్ళు దగ్గరగా చూస్తారో, ఎవరైతే వాళ్ళకి మంచిగా అనిపిస్తారో వాళ్ళు చెప్పినట్టుగా వింటారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ఇద్దరు పిల్లలకు సంబంధించి కూడా అసలు నేరస్తులు అంటే మైనరే అయినప్పటికీ కూడా ఇంత ఘటన చేసిరు కాబట్టి ఇంకా వీళ్ళని అట్లా శిక్షించాలి ఇట్లా శిక్షించాలి అని చెప్పేసి మాట్లాడే కన్నా ముందు అసలు ఈ సమాజంలో ఈ పిల్లలు ఇట్లా తయారవ్వడానికి కారణాలేంటి, వాటికి పరిష్కార మార్గాలేంటి, ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ బాధ్యత ఏంది, ప్రభుత్వాల బాధ్యత ఏంది, మహిళా సంఘాల బాధ్యత ఏంది, ముఖ్యంగా మీడియా బాధ్యత ఏంది, సినీ రంగానికి సంబంధించినటువంటి బాధ్యత ఏంది అని అందరం కూడా ఆలోచించుకోవాల్సిన సందర్భం అండి ఇది. ఒక నిర్భయ సంఘటన జరిగినప్పుడు దేశం అంతా ఎంత బాధపడిందో మనందరం చూసాం. ఎంతమంది బయటికి వచ్చి దాని మీద ఉద్యమించారో మనందరం చూసాం. కానీ ఆ తర్వాత ఏ సంఘటన ఆగిందా మేడం? లేదు. ఎన్ని సంఘటనలు జరిగినాయి? ఒక దిశ జరిగింది. ఇంకా అంటే నేను ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అని అంటే ఇందాక మేడం అన్నట్టు ఒక బ్రోకెన్ ఫ్యామిలీలో నుంచి ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒక హయ్యర్ కుటుంబాలు ఏవైతే ఉంటాయో
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక నిర్భయ సంఘటన జరిగినప్పుడు ఇంతమంది బయటకు వచ్చి గగ్గోలు పెట్టారు. ఒక కలకత్తా మెడికో సంఘటన జరిగినప్పుడు అంతమంది మనం మాట్లాడి దాని మీద ఎట్లయినా సరే ఏదో ఒక శిక్ష పడాలి వాడికి అని చెప్పేసి బాగా కొట్లాడినాం. అదేవిధంగా ఇక్కడ దిశ సంఘటన కావచ్చు. అంటే కొంచెం హయ్యర్ ఫ్యామిలీస్ నుంచి జరుగుతుండేప్పుడు, ఒక ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళ మీద జరుగుతున్నప్పుడు వస్తున్నటువంటి వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉంటుందో, ఒక బ్రోకెన్ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే అంటే మారుమూల ప్రాంతాలలో అంతకన్నా కిరాతకంగా గ్యాంగ్ రేప్ జరిగి చేసి చంపి మైనర్ బాలికల్ని కూడా పడేస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ వాటి మీద ఎంత వ్యతిరేకత రావాలనో సమాజంలో, దాన్ని ఎంత ప్రశ్నించాలో అంత ప్రశ్నించరు, చాలా క్యాజువల్ అయిపోతున్నాయి. అంటే ఒకళ్ళకు జరిగితే నష్టము, దాన్ని అంటే ఉన్నత కుటుంబాలకు జరిగితే నష్టం ఒకవైపుగా, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు ఒకవైపుగా, ఇంకా మామూలు వాళ్ళ మీద జరుగుతున్నవి కావచ్చు ఒకవైపుగా, ఇట్లా చూడడం అనేది చాలా తప్పండి. ఎవరి మీద అత్యాచారం జరిగినా, ఎవరు నేరస్తులైనా సరే, అసలు సమాజం ఎట్లా ఉంది, సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణాలేంటి, దీని మీద ప్రభుత్వాల బాధ్యత ఏంటి అనేది మరిచిపోయి ఇంకా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి పోయి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసలు చాలా నీచమండి. ఇది సరైంది కాదు, ఇట్లా ఉండకూడదు. అంటే ఒక నేరం జరిగినాక అలాంటి పోకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది పోలీస్ వ్యవస్థ ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళం ఆలోచించాలి. ఖచ్చితంగా ఆ నేరం మళ్ళీ వేరే కుటుంబాలలో జరగకుండా ఉండడానికి, వేరే ఆడపిల్లలకు జరగకుండా ఉండడానికి, వేరే తల్లికో తండ్రికో పిల్లల చేత చంపబడడం ఏంటంటే ఎంత